సార్ నమస్కారం సార్. పచ్చార్ల గరుడయ్య గారు. సో 30 జూన్ 2024 మీరు పదవీ విరమణ చెందారు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మీ గురించి చాలామంది చాలా విషయాలు సర్వీసుకు సంబంధించి కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మీ యొక్క వ్యక్తిత్వానికి కావచ్చు తెలుసుకోవాల్సినటువంటి ఆసక్తి చాలా మందిలో ఉంది. మొదటగా మాతృదేవోభవ పితృదేవోభవ కాబట్టి మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల గురించి ఒక 2 మాటల్లో చెప్పండి సార్ ప్లీజ్. జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంటే అమ్మ నాన్న. అమ్మగారి పేరు? నాన్న పేరు వచ్చేసి పచ్చార్ల శేషయ్య, నాన్న వచ్చి పచ్చార్ల గోగులమ్మ. వీళ్ళిద్దరికి 5 మంది పిల్లలమ్మ. దాంట్లో నేను మధ్యలో వాడిని. ఓకే. వాళ్ళకు చాలా ఇష్టమైన వాడిని నేను. ఓకే. ఇంట్లో చదువుకున్న వాడిని కూడా నేనే. అంటే వాళ్ళకి వాళ్ళ దృష్టిలో దేవుడిలాగా నేను అనుకోండి. ఓకే. చాలా ఇష్టంగా పెంచినారు. వాళ్ళకి తగ్గట్టుగా నేను కూడా పెరిగి వాళ్ళు అనుకునే విధంగానే నేను కూడా చదువుకోగలిగినాను. వాళ్ళ పూర్తిగా అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు, చదువు రాదు అని నేను చదువుతున్నంటే వాళ్ళ ఆనందాన్ని చూసి నేను ఎక్కువగా చదువుకోవాల్సి అనిపించింది. ఓకే. నేను బయట పోతే వాళ్ళకి వాళ్ళ తర్వాత వచ్చినంత వరకు వాళ్ళ నిద్ర లేదు, తిండి లేదు. నా బిడ్డ రావాలా, నా బిడ్డ రావాలి ఇలా చెప్తే చాలా ఉంటుంది. సో అమ్మా నాన్న మిమ్మల్ని మురిపంగా పెంచారు. చాలా. సో వారి జీవనాధారం సార్ ఏం చేసేవారు? అమ్మా నాన్న వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం, అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఎక్కడ సార్? ఉదయమాణిక్యం రెడ్డివారపల్లి. ఉదయమాణిక్యం రెడ్డివారపల్లి, ఎర్రవారపల్లి మండలం. ఎర్రవారపాలెం మండలం, నెరబైల్ దగ్గర. సో మీరు ఎప్పుడు ఏ సంవత్సరంలో జన్మించారు? 1/7/62. 1/7/62. ఓకే. ఎక్కడ మీ జన్మస్థలం? అదే ఉదయమాణిక్యం రెడ్డివారపల్లినే జన్మించినాను. ఓకే. ఓకే. గరుడు సేవ రోజే. గరుడు సేవ రోజే మీరు పుట్టారు కాబట్టి గరుడయ్య అని పేరు పెట్టుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్. గరుడయ్య అనే పేరు మాకు వేరే పేర్లు ఉన్నా ఆమె ఎందుకు పుడతానే ఆ పక్కనే తిరిగి నా కొడుకు గరుడ అని పెట్టుకునేసి నా పేరు గరుడానే, ఊరంతా అదే. ఓకే. సో మీ యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది సార్? ప్రాథమిక విద్యాభ్యాసం అనేది ఫస్ట్ టు ఫిఫ్త్ ఉదయమాణిక్యము మట్లివారిపల్లి. ఓకే. అక్కడ 7th వరకు. ఆ తర్వాత మళ్ళీ హై స్కూల్ ఎర్రవారపాలెం 8th to 10th. తర్వాత సో యూపీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివారు. 8th, 9th, 10th ఎర్రవారపాలెం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివారు. ఇంటర్మీడియట్ సార్? ఇంటర్మీడియట్ పీలేరు జూనియర్ కాలేజీ. ఓకే. గవర్నమెంట్. ఏ గ్రూపు? సిఎస్సి. తర్వాత బీటీ కాలేజ్ మదనపల్లి బీటీ కాలేజీలో డిగ్రీ బీకామ్ చదివారు. తదుపరి ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ చేశారు. మీకు ఈ టీచర్ కోర్సుకు సంబంధించి ఏం చేశారు? టీచర్ ట్రైనింగ్ చేసిన. ఓకే. ఎక్కడ? తర్వాత అది రాయచోట్లో చేశారు. బీఈడి వచ్చి కడప. ఓకే. కడపలో భరత్ కాలేజ్లో కడప బీఈడి ఇన్ సర్వీస్లో బీఈడి చేశారు. ఓకే. మీరు సర్వీస్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు సార్? 1984లో సర్వీస్లోకి ఎంటర్ అయ్యారు. మొట్టమొదటి సర్వీస్ ఎక్కడ మీకు? సర్వీస్ వచ్చి పీలేరు మండలంలో అబ్బిరెడ్డి గారిపల్లి తలుపులో తలుపుల్లో అబ్బిరెడ్డి గారిపల్లిలో పనిచేసిన. ఒక 5 years పనిచేసా. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చేశారు? 84 నుంచి 89 నవంబర్ వరకు అక్కడ పనిచేసిన. 89 వరకు చేశారు. 84 to 89. 89 టు సార్? 89 to 2000 వరకు కుటుంబంలో పనిచేశాను. అడే మొత్తం సర్వీస్ ఎక్కువగా. ఓకే. తర్వాత మళ్ళీ పీలేరుకి వచ్చిన. 2000 నుంచి 2005 వరకు మళ్ళీ పీలేరు వచ్చాను. పీలేరులో ఎక్కడ? పీలేరు మళ్ళీ జంగంపల్లి. ఓకే. 2005 నుంచి మళ్ళీ 2005 నుంచి 2011 వరకు మొలకల చెరువులో ఎల్లపల్లి హెచ్ఎం ప్రమోషన్ వచ్చి అక్కడికి పోయినా. ఓకే. అంటే 2004లో మీకు ప్రమోషన్ వచ్చింది. 2005లో మీకు ప్రమోషన్ వచ్చింది. 2005 నుంచి
మొలకల చెరువులో ఆ. 2011 వరకు పనిచేసిన. హెచ్ఎంగా ప్రమోషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేశారు. 2011 నుంచి 2011 జూలై 9వ తేదీ నుంచి ఆ. ప్రజెంట్ ఇప్పటి వరకు ఓ ఇక్కడ ఆ. 14 సంవత్సరాలు దగ్గర వచ్చింటారేమో, 14 సంవత్సరాల దగ్గర. 2011 ఆ, జూలై జూలై జూన్ 9 నుంచి జూన్ 9, 2011 నుంచి ఆ, జూన్ 30, 2024 వరకు ఇక్కడే. సుదీర్ఘమైనటువంటి జర్నీ ఇక్కడ మన క్రాంతినగర్లో ఉన్నటువంటి ఎంపీపీఎస్ మోడల్ స్కూల్లో జరిగింది. జరిగింది. సో ఈ సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రొఫెషనల్ లైఫ్లోకి వచ్చే ముందు మీ విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు మిమ్మల్ని బాగా ప్రోత్సాహం చేసినటువంటి గురువులు ఎవరైనా ఉన్నారా? బాగా ప్రోత్సాహం చేసిన గురువులు ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నప్పుడు శేషం రాజు, ఆ, ఆయన మా నాయనకు చిన్ననాటి స్నేహితుడు. ఓకే. ఆయనకు మ్. నేనంటే భలే ఇష్టంగా మ్. నువ్వు బాగా చదవాలని ఆయన బాగా ప్రోత్సహించినాడు. అది ఒకటి. ఉమ్, తర్వాత నేను ఉమ్, 8th క్లాస్లో చదువుతున్నప్పుడు ఉమ్, 9th క్లాస్లో మ్. స్టార్ట్ అయ్యి 8th పాస్ అయ్యి 9thలో చేరా. ఉమ్, గురవారెడ్డి అనేసి ఆయన ఉన్నాడు, ఉమ్, ఆయన తెలుగు పండిట్. ఉమ్, ఆయన నేను రాసిన రాతలు ఉమ్, నేను చెప్తున్నటువంటి ఇదంతా చూసి ఉమ్, ఎక్కువగా చదివేవాడిని కాదు, కానీ వింటే రాసుకుంటా ఉండేవారు అసలు ఎక్కువగా నాకు. ఉమ్, ఆయన నన్ను ఒకటి అడిగినాడు, ఎరా నువ్వు ఏం రా అవుతావు, ఉమ్, పిల్లలు బస్ స్టాండ్లో బంకు పెట్టుకుంటా అని చెప్పాను. ఉమ్, అప్పుడు ఉమ్, అది విని ఆయన నన్ను కొట్టినాడు. ఉమ్, అంటే కొట్టినాడంటే చాలా బాగా కొట్టినాడు. ఉమ్, ఏడుస్తూ ఏం సార్ నన్ను కొట్టినారు అని అంటే, ఉమ్, నువ్వు నేను 8వ క్లాస్ వరకే నేను చదివా, ఉమ్, నువ్వు ఎందుకు రా 9 చదువుతా వండుకొని బొంకులు పనిచేస్తానంటావు, నువ్వు టీచర్ ఎందుకు కాకూడదు, డాక్టర్ ఎందుకు కాకూడదు, ఇంజనీర్ ఎందుకు కావాలంటే అక్కడ నాకు పడింది బీజం. నాకు అంతవరకు ఎడ్యుకేషన్ అంటే నాకేం తెలియదు. ఏదో మా నాయన వాళ్ళు పని చేయకుండా ఇంటికాడ నుంచి పోయి చదువుకోవాలనుకున్న వాడిని ఉద్యోగాలు మనం కూడా చేయొచ్చు అనేసి అప్పుడు అనిపించింది. అన్నట్టు ఎడ్యుకేషన్ చదువుకోవాలని ఇంట్రెస్ట్తో, అంటే 9 వరకు చదువుకుంటే కూడా మనకు ఉద్యోగాలు వస్తాయన్న సంగతి నాకు అప్పుడే తెలిసింది. ఓకే ఓకే. తర్వాత మళ్ళా సో మీ యొక్క టీచర్ ప్రొఫెషన్కి రావాలన్నటువంటి బీజం 8వ తరగతిలో మీ యొక్క గురువు గారు కొట్టిన దెబ్బే. ఓకే. ఆయన పేరు కూడా గురువారెడ్డా? గురవారెడ్డి. ఓకే, వెరీ నైస్. సో తర్వాత మీ యొక్క ఉన్నత విద్యలో కావచ్చు, తర్వాత సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మిమ్మల్ని బాగా ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దినటువంటి ఆఫీసర్ కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరైనా ఉన్నారు మీ జీవితంలో? అంటే అందరితో ఎక్కువగా పరిచయాలు ఎంతగా ఉన్నా కానీ మరీ ఆదర్శంగా నేను టూ టచ్గా ఎవరితో కలిసింది ఏం లేదు. ఎక్కువ మీ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. ఉంటాను వెళ్ళినంత వరకు పిల్లకాయలకి. నాకడ ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమంటే, నేను చిన్నప్పట్లో లెక్కలేసేటప్పుడు పలకలో వాళ్ళు గురువు వేసిస్తే అట్లా చూస్తూ ఉండేసి నేను 8, 9, 3 అని ఉంటాయి కదా కూడాలు అనేది, నా ఇష్టం వచ్చిన అంకెలు వేసేస్తున్నాను అనమాట. అంటే కింద 8, 1, 9, 1, 3, 1 వేసేసి ఎత్తుకుపోయి సార్ దగ్గర వేస్తే టిక్కులు కొట్టేస్తున్నాడు. అది చాలా తప్పు చేసి 8వ క్లాస్ వరకు నా కొడుకులు జీతం నాకు సరిగ్గా రావు. అందువల్ల నేను పిల్లలకి ఏం చేస్తానంటే మ్యాథ్స్ చెప్పించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. వాళ్ళ బిడ్డలు దెబ్బతిన్నారని, మళ్ళీ హ్యాండ్ రైటింగ్ పైన, ఎందుకంటే నాకు ఉద్యోగం రావడానికి కూడా అదే కారణం. ఆ హ్యాండ్ రైటింగ్ తర్వాత ఈ చతుర్విధ ప్రక్రియలు ఎక్కువ నేర్పిస్తే బిడ్డ ఎక్కడికో పోగలుగుతారని అంటే, ఇప్పుడు దాదాపు అలా చెప్పిన దానికి నా హ్యాండ్ రైటింగ్ నేర్చుకునే బిడ్డలు చాలా మంది ఉన్నారు. వాడు నన్ను ఐడెంటిఫై చేయకపోయినా వాడి అక్షరాలు నేను చూస్తే కూడా, ఇప్పుడు పాత స్టూడెంట్స్ మీలాంటి స్టూడెంట్స్ వాడి అక్షరాలు చూసి ఇవి నా అక్షరాలు అని చెప్పి ఇవి నా స్టూడెంట్ అని చెప్పిన స్థాయిలో వాళ్ళు దాన్ని నేర్చుకున్నారు. సో ఇంకా చివరిగా సార్, చివరి ఘట్టానికి వచ్చాం మనము. మీరు ఒక టీచర్లో ఉన్నత స్థానంలో ఉండి రిటైర్డ్ అయినారు కాబట్టి మీరు టీచర్లకు ఇచ్చే సందేశం ఏంటి? మీరు టీచర్లు ఎలా ఉంటే ఈ విద్యార్థి జాతి అనేది, విద్యార్థి లోకం అనే దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు టీచర్లు? నేను కనిపెట్టిన దాంట్లో ఈ రోజుల్లో పిల్లలకి సరైనటువంటి విలువలు లేకపోయినాయి. ఓకే. మెయిన్ ఆ విలువలు రావాలంటే మనం మంచి క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తి ఆ బిడ్డ పై స్థాయికి పోయేదానికి చాలా అవసరము. దానికి టీచర్లు ఏ విధంగా పనిచేయాలంటే, వాళ్ళు ఏం చేయాలంటే మంచి క్రమశిక్షణ నేర్పాలి మెయిన్. ఓకే. ఆ తర్వాత చదువు ఎటు వస్తుంది, రాకుండా పోదు. ఓకే. ఆ చదువుకున్న వ్యక్తి ఎక్కడికైనా పోగలుగుతాడు. క్రమశిక్షణ లేకపోతే వాడు యాడికిపోయినా వేస్ట్ అవుతాడు. ఓకే. క్రమశిక్షణ నేర్పుతూ విద్యను నేర్పిస్తే వాడు మంచి స్థాయికి పోతాడని నేను కోరుకుంటాను. సో టీచర్లకు క్రమశిక్షణ ఉండాలి, పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలి. క్రమశిక్షణ మొదటగా నేర్పిస్తే చదువు వస్తుంది ఆటోమేటిక్గా. దానంతకు అదే వస్తుంది. ఓకే. తర్వాత విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంది ఒక్క మాటల్లో?
అంటే మీరు ఎక్కువగా 24 గంటల సమయంలో ఎక్కువ ఇక్కడే గడుపుతారు, ఫ్యామిలీలో కూడా తక్కువ గడుపుతారు. అవును. ఇంత కష్టపడి మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇంత శ్రమ పడుతున్నారు విద్యార్థులను మార్చడానికి. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఎలా ఉండాలంటారు, పేరెంట్స్ వారి పాత్ర ఎలా ఉండాలంటారు వాళ్ళ యొక్క పిల్లల పట్ల? పిల్లలు ఆ, మన స్కూల్కి పంపుతారు. ఆ, ఇక్కడ పంపిన తర్వాత పిల్లలు చదివే టీచర్లే చెప్పేస్తారని చాలా మందికి ఉమ్, ఆ కోరికలు ఉంటాయి. ఉమ్, అందుకని వీళ్ళు ఇక్కడ సరిగ్గా రాలేదు, ఇక్కడ బాగా వస్తుంది, ఇక్కడ బాగా వస్తుంది బిడ్డలను తీసుకొని పోయి ఉమ్, ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టుకొని చాలా మంది నష్టపోతారు. అది అవసరం లే. ఉమ్, వాళ్ళకి చెప్పాల్సిన తల్లిదండ్రులకి ఏంటంటే, ఉమ్, మనం టీచర్లు ఎంత చెప్పినా అది ఒక 4-5 గంటలు మనం ఇక్కడ చెప్పగలుగుతాము. ఇంట్లో కూడా మంచి క్రమశిక్షణగా ఉమ్, ఆ బిడ్డలను పెంచేటప్పుడు ఎడ్యుకేషన్ వాళ్ళకి 1 అవర్ కేటాయిస్తే తల్లిదండ్రులు ఆ బిడ్డలు చాలా స్థాయికి పోగలుగుతున్నారు. మేము గమనించింది, నా అబ్జర్వేషన్లో తెలియలేదంటే, పేరెంట్స్ కేర్ తీసుకుంటే ఉమ్, ఆ పిల్లలకి ఏ స్కూల్ అవసరం లేదు, నీట్గా మంచి తల్లిదండ్రులు ఉంటే ఉమ్, ఎంత స్థాయికైనా బిడ్డలను పంపించుకునే దానికి ఉమ్, ఉంటుంది. ఉమ్, ఇక్కడ తల్లిదండ్రులు కేర్ తీసుకొని ఉమ్. ఏ స్కూల్కు అంటే ఖర్చులు లేని స్కూల్కి పంపించుకోవడం చాలా మంచిది. సో ప్రభుత్వ పాఠశాలలో నేను ప్రభుత్వం చాలా సదుపాయాలు కల్పిస్తుంది కాబట్టి ఇప్పుడుండే పరిస్థితులను బట్టి ఉమ్, ఇవన్నీ ఉపయోగించుకోవడం, తర్వాత వాళ్ళు కూడా ఇంట్లో కొద్దిగా కేరింగ్ తీసుకోవడం ఉమ్. చేస్తే పిల్లలు బాగా చదువుకుంటారు. ఇప్పుడు మీరు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలా అన్నారు కదా, లాస్ట్ క్వశ్చన్ సార్ ఇది. మరి మీలో క్రమశిక్షణ రావడానికి మీకు బీజం వేసింది ఎవరు? ఓకే, టీచింగ్లో రావడానికి సారు ఓకే, మీలో క్రమశిక్షణ అనేటువంటి మా అమ్మ నాన్న. వెరీ నైస్, వండర్ఫుల్. క్లాప్స్ కొట్టాను సార్ గట్టిగా. సో ఇదండి మన గరడయ్య సార్ గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్.